హైమావదేవి రామ పెద్దలారా గోపుర చెప్పి నేను పుణ్య ఆనాడి ఎద్దుల ఈనాటి కథలు ఈనాటి కథలే ఆనాడి ఎద్దులన్నారమ్మా అడిగి వీళ్ళు ఎద్దు సడవర్గంగాలు కథకాడి కథలు ఎద్దు కథలు తల్లులా కథైన ఒకటి ఎత్తైన ఒకటి సంసారం అయిన ఒకటి భర్త భాగవతమైన ఒకటి తల్లులా నీల విగని భద్రకాళి తుషారమ్మ అది చంద్రశీల నగరమేలే చంద్రశీల రాజు భార్య అడవిల్ల చంద్రవతి దేవి భర్త ఇంటి ముందుకు వచ్చిన భర్త వాడ శవన పెట్టింది నా భర్త వచ్చిండు చంద్రశీల రాజు ఎట్టి వాడ భర్తను ఎక్కిరివ్వరాదు పుట్టి వాడ భర్తను కురిపివ్వరాదు ముసలి వాడ భర్తను మూతి కోట్లు పడవరాదు ఎట్టయిన గుడ్డయినా నా భర్తే నాకు ప్రత్యక్ష దయమనుకున్నది చంద్రావతి సీతని మళ్ళీ ఐవర్తి కైవర్తి ఆకని వాళ్ళు పట్టుకొని భర్తకి ఎదురుగా బయలుదేరింది పాలయ్యవారు ఎట్లా వస్తున్నామా నాకు వెన్నెలా
కాళ్ళకున్న ఏళ్ళెందుకు పూసినట్టు చేతులకున్న ఏళ్ళెందుకు పూసినట్టు నీ ఒళ్ళే వాళ్ళ భార్య గిట్టే కాళ్ళ కడగదంటే కాళ్ళకు వేలు అరిగిపోయి చేతులకు ఏళ్ళు అరిగిపోయి అనుకున్నావా నాకు పుట్టడు రంది కదా అయినా తినే కాస్తం వేరయ్యనా ఏం కాదు కానీ మరి తర్వాత పుట్టు బంధు పెట్టు బంధు అయితే నేను ఎల్లకాలం నాకు పుట్టడు రంది అయ్యా అయినా భర్త ప్రాణాలు కూడా కోరిపోయిన తల్లుకోని భర్తను తీసుకొని భవనాల వేడికైనా అమ్మ భర్తను తీసుకొని భవనాల వేడికైనా తల్లి రానే అమ్మ భవనాల వేడికైనా భర్తను తీసుకొని భవనాల వేడికి వచ్చింది ఆ తల్లి శంకరదేవి ఆ తల్లి భవనాల వేడికి వచ్చిన చంద్రవతి దేవి ఏమనుకున్నదమ్మా నా భర్త ఎండల వాడొచ్చి నా నాలుగు తీరు వంట చేసినావి తలవారు ఏమో తలవల్ల వంటలు వీడి వారి ఏమో బిందెల్ల వంటలు ఎర్రేవుపై ఉడికడికే బచ్చళ్ళు పచ్చ భక్ష పరమాన్నం తయారు చేసింది ఆయన ఆనాటి కాళ్ళు బంగారు కాళ్ళు ఆ భర్త దాకా భార్య నీళ్ళు అన్నం పోయేది నీళ్ళు రాకపోయేది ఇప్పటి తల్లు ఏమో ఎత్తాలు చేసుకున్న మోడలు తోడు ఇంతకెళ్ళి బయట కాలబెట్టుకుంటానికి మగోళ్ళు కోసమై మొత్తులు పెట్టక వాడుంటేది పోతేది నా కోరికము అది బస్సుమతి బియ్యం బాగా వేసుకొని చికెన్ సెంటర్కి ఆడిపోయి అరికిల చికెన్ తెచ్చుకొని దాన్ని చుక్క ఫ్రై చేసుకొని అందుకు తమసా బాటలు కట్టుకొని మొగలు వచ్చే వరకు మంటలు వంట సాపలు తిన్న పిల్లు మొక్క మాట తెలియవల్ల తిన్నా అది భర్త వచ్చే వరకు పోలాంటి సిగ్గుల తెల్ల కనబడతానయ్యి
చల్లగా అని అన్నం సున్నంగాని కదనే ఉండి పెడతాను ఉండి పెడతానవా లేక పెడతాను లేక పెడతానవా ఒక్కసారి లొట్టుకునే పట్టుకుంటే అదే చల్లవాడే అలా చల్లవాడు అన్నది అయ్యా కంచె పులుసు అంటే కంచె కన్నంత పక్క పక్క మంటలేదా నీ పులుసు చల్లగా ఉందా ఇది ఏం కూర ఏం పులుసు చేసినావు మొగలం దగ్గర గుడ్డు కట్టుకొని తింటే పానం నిమ్మనే ఉంటది ఆ గింత పులుసు పెట్టినావు ఎందరికని ఎలా గుర్తు చేసుకోవద్దా గుంట గుంట చేసుకుంటే లాలు కాదు ఇటు వచ్చాడు అనే పచ్చే ఇది ఏం కారం వేసినావు తేజ కారమా గుంటూరు కారమా వరంగల్ కారమా కొట్టుకునే లక్షలకి కంచెలాడి బగ్గ బగ్గ మండ వచ్చే ఈ దగ్గర ఆడదాని రీతి మీద అనకి ఇచ్చే అన్నం పెట్టి శాతం ఎత్తే నువ్వు ఆడదాండి రీత ఓహో మాసాకి నల్ల మొక్క పడు ఉన్నావు కవిరిచిన కరివేపడుతున్నట్టున్నావు నల్ల మొక్క పడ ఏంటంటే పెడతారా నీ దగ్గర ఆడదాని రీతి ఉన్నదా అంటే ఏమన్నట్టు నువ్వు ఆడదాను అయితే నీ అవ్వయ్య తీసి చుడిపోయింది వేస్తే నీ అత్తగారికి కదా నీ మొగరికి అన్నం పెట్టాను ఎత్త పెట్టాలన్న సంగతి ఏర్పాటు ఉండు ఇటువంటి కొంచెం పోయి మనకి అక్కలు వస్తారంటే 2 కిలో వైట్ రైస్ బీరకాయ ఫ్రై ఎగ్స్ మటన్ చికెన్ తలకాయ కూర బెరగాయ తల తిని రాదిగా ఇయ్యాల చూడు అని మీ పొట్టి మా వచ్చి ఇక్కడ కూర్చున్నాడు మీ కనీసం వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ మాట్లాడతాడు ఏస్తారా తిని రాదు మీ కనీసం వెళ్ళొచ్చి ఇక్కడ తిరుగుతాండి వాళ్ళ వాళ్ళ మర్యాద చేసుకుంటారు లేదన్నా నేను ఎప్పుడు వచ్చినా కానీ కిరణంతో మాట్లాడదాం లేడా నా భార్య ఏంది ఇలా తినమరా మాట్లాడదాం అనుకున్నాడమ్మా ఆకలైనా కడుపుకైనా ఆకలైనా కడుపుకైనా చంద్రశేఖర మహారాజురా భార్యమని వంక చూశారమ్మా అరే మగవారు చిన్నగా
ఎందుకంటే ముందు గదుల కొరకంటారు నాదా కొడుకులు కానీ ఏమి ఎందుకంటే రాదా తల్లిదండ్రులు చనిపోతే తల కొరాయి పెట్టదందు కొడుకులు కావన్నారయ్యా నాదా పిలువను మతములకించను ప్రేమల వర్షించను ఆయేషములో ఆనందములో పిలిచి ఏడు తొలుపల కంటారయ్యా పిలిచి ఏడు తొలుపలకు అమ్మ అన్న పిలుపుకు నేను నోసుకోకపోతే బాబా అన్న పిలుపుకు నువ్వు నోసుకోకపోతే వినాలా గొల్లలు గోపురాలు మధ్యలో మాన్యాలు ఆవులు గోగులు మనకున్నవి గారి మనకు ఏంటి ఉండి ఎందుకే నాదా చక్కల బంగారం తీసుకొని తలాపన పెట్టుకొని పండుకుంటే ఆత్మరాత్రి లేసి అమ్మాని పిలుతుందా బాబాని పిలుతుందా నాదా అయ్యో నాదనా ప్రాణ నాదా ఓ ఆ బిడ్డను రేపు ఓ ఊరికిసి ఓ అయ్యసి పెట్టి మన బిడ్డకు పెళ్లి చేసినాడు మన మొగాళ్ళు ముందరికాయ మగ సేదులు ఎనకకాయ రాదా కళాంతవాలి మన ప్రారంభే ఈనాడు మన సావు మతలావు నానా ఈ ఏడు నవ్వులో ఉన్న బిడ్డకి ఏర్పాటైనాడు మనం ఎంత పొడుగుతా ఉంటామో నాకు ఇట్లా సరిపోయి ఆడవిల్ల గిద గిద ఉరికి వచ్చు మన ఏదో వీరవాడి అవ్వాడి బిడ్డ నచ్చిందే అవ్వా అవ్వాడి బిడ్డ నచ్చినాదే నా అవ్వా బిడ్డ నచ్చినాదే గుర్తుండవాడే నా అవ్వంగా నాతోడి మాట్లాడే నారాయణు బిడ్డ నచ్చినారా ఓ నాయనా ఈ పండుగకి సీర కొన్నవే అవ్వా గా పండుగ సొమ్ము కొన్నవు ఈ గాజులు కొన్నవని ఆడవిల్లవు మన ఎడ వాడి పొడిగడ పెండలమ్ము కోరి గింజలు ఎరగ ముక్కినట్టు బిడ్డ ఒక్కొక్క మాటలైనా తీసుకుంటూ ఆడపిల్లలు ఎడతారా ఓ నాడమ్మ ఆడపిల్లల గడ్డిల్లు ఓ నాడా ఎదవీన పడతారయ్యా ఓ నాడా సత్యల పరజీవి ఓ నాడు సక్కంగా సరగమన్ను ఓ నాడా రేపు మన ప్రారంభే ఈనాడు
బుర్రేమల గురుచుండి అవ్వా నాయనాని ఈ ఎడవడానికి మనకొక్క బిడ్డ లేదు నాదా అయ్యో ఈ ఎడవడానికి బిడ్డలు లేకున్నా మా అమ్మ మా నాయన ప్రాణం వేయిందని అగికుండ బట్టి ముందు నడిచి ధర్మంగా దానం వేసుకునడానికి మనకొక్క కొడుకులు ఏడు నాదా కొడుకులు బిడ్డాలు లేని జన్మ మన జన్మ పాడవాడావు నాదా నాదా అందుకే అంటారు నాదా కొడుకులు బిడ్డలు లేని జన్మ పాడవాడా మన జన్మ ఎందుకు నాదా అందుకే అంటారు ఇప్పటికైనా అప్పటికైనా ఏ తల్లైనా అనుకుంటది నాదా కొడుకులుగా నాల కోరికలు తీరాలే బిడ్డలుగా నాల భ్రమలు తీరాలని అనుకుంటది నాదా గొడ్డు తల్లి బాధ పిల్లల కన్న తల్లికి తెలవది పిల్లల కన్న తల్లి బాధ గొడ్డు తల్లికి తెలవది కొడుకుల కన్న తల్లి బాధ బిడ్డల కన్న తల్లికి తెలవది బిడ్డల కన్న తల్లి బాధ అటువంటి కొడుకుల కన్న తల్లికి తెలవదే నాదో ఒక తల్లి కడుపుల 10 మంది కొడుకులున్నా అవ్వ ప్రాణం వేరయ్య ప్రాణం వేరా అవ్వ ప్రాణం వేరయ్య ప్రాణం వేరా ఈ మూల పొగలు ఆ మూల పొగలు కూర్చుండి 2 గాళ్ళ సందిన తల అటువంటి 4 గీతలు గీతలు తలకాయ పెట్టుకొని అవ్వా నాయనాడి మొగోడు కొల్లెత్తి ఎడవాడయ్యా అదే ఆడవిల్లాలు ఎడితే ఆడవిల్లాలు ఎడితే అందరు ఎడతారు నాదా ఆడపిల్లలతోనే బలగవన్నారయ్యో ఆడపిల్లలతోనే రగడా పోగాడా రాయబారమన్నారు ఆడపిల్లలతోటే చుట్టూగా ఆడపిల్లలతోటే బంధువుతాం ఆడపిల్లలతోటే తీగే ఆడపిల్లలతోటే బలగవన్నారయ్యా నాట్ల కాకుండా ఇవల్ల పత్తిపాక గ్రామంలో జరిగే పండుగ ఆకుల వారి ఇళ్ళల్ల ఆకుల రవీంద్ర గారు ప్రాణం పోవంగా పోలేక జీవి పొరులాడుకుంటా లారీ యాక్సిడెంట్ లో ప్రాణం పోయేటప్పుడు ఇంటికాడ ఉన్న భార్య అది కచ్చింది చేసుకున్న భార్య అది కచ్చింది కడుపులో పుట్టిన బిడ్డలు కడుపులో పుట్టిన 2 కొడుకులు అది కచ్చిర్రు ఒక బిడ్డ అది కచ్చింది ఓ కొడుకులారు పోతన్నా నా ప్రాణం మన ఇంటికాడ పోతలేదు రా కొడుకు మన ఇంటికాడ నా ప్రాణం పోతలేదు నేను డ్యూటీ చేసి కాడ నా ప్రాణం పోతలేదు కొడుకు నేను మర్చిపోయేతో వల్ల లారీ యాక్సిడెంట్లో నా ప్రాణం పోతుంది కొడుకా కొడుకరారా కొడుకో కొడుకరారా కొడుక శివ కుమారు బాబు నువ్వు పోతారా కొడలా సంయవ్వా నా బాకి తీరుతుంది నా కొడుకరారా కొడుకో కొడుకరానా రేషు కొడలా చైతన్య బావ నువ్వు పోతారా కొడుకులారు నేను పోతానా మీరు చిన్న పిల్లలు నాడి కాడికి వెళ్ళి నా కొడుకులు పేరుకు రావాలి నా బిడ్డ పేరుకు రావాలని నేను ఓ పూటది నువ్వో పూట ఇప్పుడు ఉపాసం పడుకోని కొడుకా నా కొడుకులు అడవంటి నా అంతటోళ్ళు కావాలి నా పిల్లలని నేను వాళ్ళ కన్న వదిలకుంటే కొడుకా నేను డ్రైవ్ కన్న వదిలకుంటా కడుపు చంపుకొని కళ్ళు పెద్దగా వేసుకొని కొడుక విమల చదువుకున్నా
ఓ కొడుకా పెద్ద కొడుకే శివకుమారు నా చిన్న కొడుక నరేష్ ఆయన పోదన్న మీ అమ్మను మరచుండ కుర్రి కొడుకులాలా మీరు అటువంటి అందరూ ఒక కాడ కూర్చుండి అన్నం తినంగా మీరు అన్నం తినంగా కొడుకో మీ తల్లిని మర్చిపోయి అన్నం తినకుర్రి నాకు నా భర్త దూరం అయిండు నా కొడుకులు నా కోడలు నన్ను మర్చిపోతారు అని గోడకున్న నా పొడవ గాడికి వస్తుంది అమ్మా మన కొడుకులు నన్ను మరిచిపోతారు నాలా నీ ప్రాణం వేయిందా నేను ఒంటి కోతినైనా అని అటువంటి అమ్మ ఎడుతుంది బామ రావే బామా బామ రావే బామా ఓ బామా సౌభాగ్యవతి నిలవోదన్న నిన్ను చిన్న పిల్లనాడు నీ అమ్మయ్య తీసి నా చేతులు పెట్టి బొమ్మలకు పెళ్లి వేసినట్టు ఎత్తి నిన్ను తీసుకొచ్చుకోరి నేను తోడ పుట్టిన చెల్లె లెక్కన చూసుకున్నానమ్మా ఈ ఆడలంటే బామా 3 వర్షాలన్నా నువ్వెన్ను రాయంగా చెల్లె లెక్క చూసిరా నువ్వు అన్నం పెట్టంగా లెక్క చూసిరా బాబార గడియ భార్య అంటలమ్మిరా ఓ బాబా సౌభాగ్యవతి నా ప్రాణం వారి కచ్చినవే బామా నా భర్త ఇంకా లేడని నువ్వు కలవల్ల ఉండి నా భర్త డ్యూటీ పోయి ఇంకా లేడు ఈతో వంటి అత్తాండు ఆతో వంటి అత్తాండు అని బైకు సప్పుడు రావంగానే నా భర్త అత్తాండు కావచ్చు రని నువ్వు గెలవల్లా కచ్చి గేటు కాడా ఉండి నాతో ఎదురు చూస్తువే బామా నేను రాకపోతే నాతో ఎదురు చూస్తువే సౌభాగ్యవతి బామా నేను డ్యూటీకి పోయేటప్పుడు మంచిగా పోయి మంచిగా రమ్మని నాకు టిఫిన్ బాక్స్ పెట్టి అది అటువంటి నా చేతికిచ్చి నువ్వు నా వెనక వచ్చి బంగాబొమ్మారి దాకా వచ్చి నన్ను సాగదు నా వెనకెనకొచ్చి మంచిగా బొమ్మారి నా వెనకొచ్చి గేటు దాకా నన్ను దాకా నంపి ఇంట్లోకి పోదు బాబా ఇక 3 ముళ్ళ బంధం 7 అడుగుల బంధం మీద వాసిపోతాన్నా చేసుకున్న భర్త మంచోడైతే ఆడది అవ్వరు మర్చిపోతుంది అయ్యరు మర్చిపోతుంది అక్కయ్యలలో మర్చిపోతుంది అన్నదమ్ముల మర్చిపోతాడట చేసుకున్న భర్త లంగే తాగు తిరుగు కొట్టుటోడు తిట్టుటోడు అయితే తెల్లారు లేవంగానే అమ్మయ్యానికి అత్తరు వాడడానికి అన్నదమ్ముడానికి అత్తరు ఒక్క ఎల్లళ్ళు అమ్మగారి బలగమంతానికి అత్తరాట నువ్వు చిన్న పిల్లనాడు పెళ్లి వేసుకున్న సౌభాగ్యవాది ఒక్కనాడు కొట్టలేదు ఒక్కనాడు విట్టలేదు ఓ బాబా భర్తతోటే భార్య సుఖము భార్యతోటే భర్త సుఖము గుళ్ళ దేవుడుంటే పుడు శృంగారం బల్ల పిల్లలుంటే పడి శృంగారం ఇంటి లోపల 2 మొగలుంటే ఇల్లు శృంగారం అన్నారమ్మా